అండి అందరికి రీసెంట్గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ అనేది బాగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకు అంటే ఆయన మామూలుగా వైసీపీని సపోర్ట్ చేస్తూ టీడీపీని విమర్శిస్తూ చేస్తే అదంతా కాకపోతే ఆయన ఇక్కడ పవన్ కళ్యాణ్ని పొగిడారనమాట. ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పొగడటం ఆయనకి ఎందుకు అవసరం అనేది ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. ఒకసారి ఆయన చేసిన ట్వీట్, ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటంటే, నేషనల్ పాపులారిటీ ఇన్ ది ఏజ్ ఆన్ హిస్ సైడ్, ఐ ట్రూలీ బిలీవ్ దట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ అమాంగిస్ట్ ద leaders of the NDA ruling parties in the Andhra Pradesh to lead and represent the AP. AP is a young state and cannot be led by an almost 70 years of old since the gentleman who is the acting up. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు అనమాట. ఏంటి అంటే, ఎన్డీఏ రూలింగ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ రూలింగ్ చేస్తున్న వాళ్ళు ద పాపులర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ యంగెస్ట్ స్టేట్ అంటే ఏపీ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది, 10 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ యంగెస్ట్ స్టేట్కి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తే మంచిగా ఉంటుంది, స్టేట్ త్వరగా డెవలప్ అయింది అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పడం అయితే జరిగింది. అయితే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, మరి పవన్ కళ్యాణ్ గారిని పొగటం వెనుక విజయసాయి రెడ్డి అంతరార్థం ఏంది అనేది ఇక్కడ తెలియాలి. ఎందుకంటే ఆయన రీసెంట్గా అమిత్ షాని కలిసారనమాట. అమిత్ షాని కలిసిన తర్వాత ఇట్లా మాట్లాడటం అనేది కొన్ని అనుమానాలకి అయితే తావిస్తుంది. ఏదేమైనా కదా మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని విజయసాయి రెడ్డి, అది కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు పొగటం అనేది మామూలు విషయం కాదు. ఇది బాగా చర్చ నడుస్తుంది అనమాట, ఎందుకు విజయసాయి రెడ్డి గారు పొగిడారని చెప్పేసి. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.